తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా పరాజయాన్ని మూటగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాని సరిపెట్టుకొని కాంగ్రెస్ గెలుపుని స్వాగతిస్తూనే సహకరిస్తామని ఒక పక్క తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసాం. మనతో పాటుగా ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎంపీ ఎన్నికలు కావచ్చు, మహబూబాబాద్ ప్రాంతంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత దగ్గర సన్నిహితుడిగా ఉండి కీలకమైనటువంటి బాధ్యతలను చేపడుతున్నటువంటి ఎమ్మెల్సీ తకిళ్లపల్లి రవీందర్రావు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ధృవ టీవీ తరపున. మీకు మీ ధృవ టీవీ యాజమాన్యానికి, ధృవ టీవీ కుటుంబ సభ్యులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఊహించని విధంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. దరిదాపుగా 2 సార్లు గెలిచిన తర్వాత 3వ సారి ఓటమిని చవి చూడవలసి వచ్చింది. ఎక్కడ జరిగింది పొరపాటు? ఎక్కడ జరిగింది? ఎట్లా ఓడిపోవడం ఎట్లా జరిగింది? ఏమన్నా అధిష్టానం మీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాల వల్ల జరిగిందా? ఇలా మీరు ఏం భావిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. గెలుపోవటములు కూడా సహజం. ఎన్నికల్లో గెలవడం అనేది శాశ్వతం కాదు, ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు. ప్రజల అభిప్రాయాలు అనేక రకాలుగా మారుతుంటాయి. 2 సార్లు అవకాశం ఇచ్చారు, బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగింది. ప్రజలు మార్పు కావాలని ఆశించారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ఆ ప్రభావం కనిపించింది. ఆ జిల్లాల ప్రభావమే ప్రభుత్వం మారడానికి అవకాశం ఏర్పడింది. హైదరాబాద్ లాంటి మహానగరం బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పట్టింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ లాంటి 4 జిల్లాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. తత్ఫలితంగా ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దానికి అనేకమైనటువంటి కారణాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి తెలంగాణ భవన్లో. ఇప్పటికీ ఒక 10 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూ మీటింగ్స్ జరిగాయి. దాంట్లో కార్యకర్తలు, నాయకులతో, చాలా మందితో అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది. ఓటమి గల కారణాలు కూడా విశ్లేషించడం జరిగింది. చాలా విషయాలు కూడా స్పష్టమైంది. పెద్ద ఊహించంది ఇబ్బందికరమైంది అనేం కాదు, తెలిసినవి, అవకాశం ఉంది అనే అంశాలపైనే ఓటమి జరిగిందనేది స్పష్టం. ఒక కీలకమైన నేతలు ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మీరు చెప్పినట్లుగా అటు ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో కీలకంగా ఉన్నటువంటి నేతలు కొంతమందిని బీఆర్ఎస్ పక్కన పెట్టడం, అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తర్వాత వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా గత 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే ఈ మార్పు కొంత వాళ్ళ ద్వారా కూడా ఓటమి చెవి చూడాల్సి వచ్చింది. వాళ్ళు సవాళ్ళు విసిరినటువంటి నేపథ్యం కూడా ఉంది. దీని మీద ఏమంటారు మీరు? కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ 2018లో పార్టీలోనే ఉన్నారు. పొంగులేటి గారు ఎంపీగా ఉన్నారు 18లో, మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇద్దరు పదవుల్లో ఉన్నారు. 18 ఎన్నికల్లో మరి జిల్లా అంతా తుడిచిపెట్టుకపోయింది. అదే ఒక ఎమ్మెల్యే గెలిచారు. 14లో ఒక ఎమ్మెల్యే గెలిస్తే 18లో అందరూ ఉండి కూడా ఒక ఎమ్మెల్యేనే గెలిచారు. స్వయంగా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడిపోయారు. కనుక ఏంటంటే కీలకమైన నేతలు కలిసి ఉండకపోవడం, గ్రూపులు కట్టడం, పార్టీ వినాశనాన్ని కోరుకోవడం, పార్టీ ఓటమికి కారణాలు అయినాయి. కాబట్టి కేసీఆర్ గారు ఆ జిల్లాకు సంబంధించి ఈ నేతల గ్రూపు తగాదల వల్లనే పార్టీకి నష్టం జరిగింది. ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ నేతల ప్రభావం అనేది నష్టమే తప్ప లాభం లేదనేది అనుకుని వారిని పక్క పెట్టడం జరిగింది. ఇంకా మహబూబ్ నగర్ జూపల్లి గారు చూస్తే కొల్లాపూర్లో ఆయన మంత్రిగా ఉన్నారు, కానీ స్వతహాగా తానే ఎమ్మెల్యేగా గెలవని పరిస్థితి మనం చూసాం. కనుక నేతలే ఉన్నతమైన అవకాశాలు ఇస్తే కూడా వారు పార్టీని గెలిపించాల్సింది పోయి స్వతహాగా వారే ఓడిపోవడం అనేది ఈ ఎన్నికల్లో వారి కారకులు అదే కారణం అని చెప్పుకోవడానికి అవకాశం లేదనేది స్పష్టం. ముఖ్యంగా కొంతవరకు ఒక బయట ప్రచారం కావచ్చు, అంతర్గతంగా పార్టీలో కూడా చర్చ సాగుతుందని తెలుస్తూ ఉంది.
ఇన్ఛార్జీలందరూ కూడా కరెక్ట్గా కోఆర్డినేట్ చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి సమన్వయ వ్యక్తులను సమన్వయం చేయకపోవడంలో ద్వారా కూడా కొంత ఓటమి చెవి చూడాల్సి వచ్చింది బీఆర్ఎస్ అనేది చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఇన్ఛార్జీలు కాదు, ఎమ్మెల్యేలు. మీరు ఇన్ఛార్జీలను ఎవరిని అంటారో తెలియదు కానీ ఎమ్మెల్యేలు కొంతమంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలు తమ కుటుంబాన్ని ఎక్కువగా జోక్యం కలిగేలా అవకాశం ఇవ్వడం, అవినీతి పాల్పడడం, పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడం, పార్టీ నేతల్ని కలుపుకొని పోకపోవడం, పార్టీ ద్వారా గెలిచిన ప్రజాప్రతినిధుల్ని కించపరచడం, ఆర్థికంగా ఎక్కడ కూడా అవకాశం కల్పించకపోవడం, ఎంతో ఖర్చు పెట్టుకొని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన చాలా మంది ప్రజాప్రతినిధులకి ఆర్థికంగా అవమానకరంగా చూడడం, దీంతో పార్టీ నాయకత్వం శ్రేణులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో నిర్వీర్యం అయిపోయినాయి. ఎమ్మెల్యేలకు గర్వం పెరిగింది. తద్వారా ప్రజలకి దగ్గర కావాల్సిన పార్టీ శ్రేణులను ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఎమ్మెల్యేలు పార్టీ కూడా దూరమైంది. ఎమ్మెల్యేలకు మాత్రమే అందుబాటులో ఉన్న అధిష్టానం పార్టీ క్యాడర్కి ఇతర ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేకపోవడం అనేది కూడా ప్రధానంగా ప్రజలకి పాజిటివ్ ధోరణులు, పాజిటివ్ అంశాలని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకెళ్లే సంధానకర్తలైన పార్టీ నాయకులు ఎప్పుడైతే నిర్వీర్యమైనరో, బలహీనపడినరో, అసంతృప్తికి గురైనరో, అనాదరణకు గురి అయినరో వారి యొక్క అభిప్రాయాలే ప్రజలకు చేరినాయి. మీలాంటి వాళ్ళు కూడా ఇప్పటిదాకా కీలకంగా ఉన్నటువంటి మీరు పార్టీ పుట్టుక నుంచి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మీరు అత్యంత దగ్గర స్నేహితుడుగా ఉంటారు కేసీఆర్ లాంటి వాళ్ళకి. కొంతమందిని మార్చాలని చెప్పి మీలాంటి వాళ్ళు సూచించినా కూడా మార్చడం పట్ల మీలాంటి వాళ్ళు అసంతృప్తిగాతో ఉన్నారనేది కదా ఈ ఓటమికి కారణం కూడా అయి ఉంటుందని చెప్తున్నారు కదా. ఎస్, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా, ఎమ్మెల్సీగా కూడా ఉన్నా. మార్చమని చెప్పని పెద్ద ఒత్తిడి పెట్టాం, రిటర్న్గా రాసిచ్చాం. తర్వాత మా ఇక్కడ మహబూబాబాద్లో అయితే చాలా మంది మా పార్టీ శ్రేణులు ఆ టికెట్ అనౌన్స్ చేయముందు నుంచి కూడా గొడవలు చేశారు, మీడియా సమావేశాలు పెట్టారు, పార్టీ సమావేశాలు పెట్టారు, అధిష్టానం దృష్టి తీసుకెళ్లారు. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అధిష్టానం మార్చకపోవడం అనేది కూడా ఒక కీలకమైన అంశం. ఇక ఇలాంటి అననుకూలమైన పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు కూడా అచేతనులుగా ఉన్నాం. ఎప్పుడైతే మన అభిప్రాయాలు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి, అధిష్టానం దృష్టి తీసుకెళ్ళినప్పుడు వాటి మీద కనీసం పరిశీలన చేసి కాస్త విశ్లేషించుకొని చర్చకు అవకాశం ఇస్తే ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండే. ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని అనుసరించేటప్పుడు ఆ బలహీనమైనటువంటి క్షణాల్ని ఖచ్చితంగా మేము కూడా భరించాల్సి వచ్చింది. మీలాంటి వాళ్ళు మీ అధిష్టానం ఏదైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ దగ్గర చర్చలకు రాకపోవడం కావచ్చు, సరైన సమయంలో కరెక్ట్ అయిన సమాచారం లేకపోవడం లాంటివి కావచ్చు, అదే ఒక పక్క కాకుండా మీలాంటి వాళ్ళు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లనైనా ఈ రవీంద్రరావు లాంటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతా ఉన్నారు, పార్టీలో ఉండి కూడా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఒక విషయం, ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధిష్టానం చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అభిప్రాయాలు ఆ సమయంలో చెప్పడం అనేది ఒక డిఫరెంట్ మోడ్లో చెప్తాం. ఏది రహస్యంగా చెప్తాం, రాతపూర్వకంగా చెప్తాం, లేకపోతే కొన్ని సాధనాల ద్వారా సమాచారాన్ని చేరవేరుస్తాం. కానీ ఎదురుగా ప్రశ్నించేంత అవకాశం, స్థితి అనేది అప్పుడు ఉండదు. తర్వాత ఓటమి జరిగాక ఇంకా దోబుచ్చులాట, ముసుగుల గుద్దులాట అనేది ఉండకూడదు. ఇది ఎందుకోసం అంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. గెలిచాక ఒక రకంగా, ఓడిపోయినాక ఒక రకంగా మాట్లాడతారు అనేది కరెక్ట్ కాదు. గెలిచినప్పుడు ఎస్ వారి నిర్ణయాలు, ఓటమి జరిగినప్పుడు నిర్ణయాలు చేసిన మీరు సరిదిద్దుకోవాల్సిన అవకాశాలని మనం రివ్యూ చేసుకొని విశ్లేషించుకొని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే మనసు నిమ్మలం అవుద్ది, భావ వ్యక్తీకరణ జరుగుద్ది, ప్రక్షాళన అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పని అనేది మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకనే
విత్తనం మొలకెత్తాలంటే విత్తనం నాటాలి, విత్తనం నాటాలంటే దుక్కి దున్నాలి, దుక్కి దున్నాలంటే అనేక మొక్కలను చెత్త చెదారాలను అనేక రకాలనేవి అన్నిటి తొలగించి భూమిని పెళ్లగించి నీటిని అందించి అతను చేసి విత్తనాన్ని నాటితే అది మొలకెత్తుతుంది. కనుక ఆ భూమి మీద చేసే ప్రక్రియ అంతా విత్తనం నాటడానికి ఏం చేస్తామో ఇప్పుడు మళ్ళీ పార్టీని లేపడం కోసం ఆ చర్యలన్నీ కూడా చేయాలి. కలుపు మొక్కలు బీకాలే, నాగలు పెట్టి దున్నాలే, తిరిగి మళ్ళా నీటిని అందించాలంటే భూమిని అది చేయాలి, తర్వాత సారం వేయాలి, దాని మీద ఆధారపడకూడదు, సారం వేయాలి. సారం వేయాలంటే ఏంది, కార్యకర్తలు బలహీన పడిపోయినరు, చితికిపోయినరు, వారికి మళ్ళీ ఉత్తేజాన్ని ఇవ్వాలి, ఆర్థికంగా కాస్త నిలబెట్టుకునే అవకాశం కల్పించాలి, అనేక రకాల మంచి చెడు ఆ కార్యకర్తల పిల్లల ఉద్యోగాలు కానీ లేదా విద్యకు సంబంధించి సహకారం కానీ వైద్య రకమైన సహకారం కానీ కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలన్నిటివి పార్టీ కార్యకర్తలకు నాయకులకి కుటుంబాలకి చేస్తుండాలి. పార్టీ కార్యకర్తల కుటుంబాలన్నీ కూడా పార్టీ కుటుంబాలుగా భావించాలి. ఇవన్నీ దాంట్లో పార్టీ వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తేనే దాంట్లో భాగమేనా సార్? ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే ఉన్నటువంటి దయాకర్ని కూడా ఘాటు విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు మీ వైపు నుంచి. మనిషిగా కూడా పోలినట్టుగా జంతువులతో పోలిస్తా ఉన్నారు. ఇవన్నీ సెట్ చేయాలంటే మాజీ మంత్రులు లాంటి వాళ్ళు కూడా ఉంచాలా? అంత అవసరం ఉందా? అంటే అక్కడ మీరు అన్నట్టుగా జంతువులతోటి పోల్చుడు అనేది ఏమనలేదు, అట్లా కాదు. ఆయనకు అంత పెద్ద శాఖ ఇచ్చి అంత పెద్ద మంత్రికి అవకాశం ఇస్తే అంత సీనియర్ అనుకుంటే తానే ఓడిపోయాడు. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే గెలుపు కూడా అధికారం అక్కడ రాలేదే. అన్ని కోట్ల రూపాయల పంచాయతీరాజ్ నిధులను తీసుకెళ్తే మరి వందల వేల కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గాలు కేంద్రీకరిస్తే కేటాయిస్తే ఎందుకు ఓడిపోతారు? అంటే జిల్లాను గెలుపుని భుజస్కంధాల మీద వేసుకుంటానని ఎన్నికల ముందు మాట్లాడి ఎన్నికల్లో తానే ఓటమి చెందడం అనేది ఎక్కడ జరిగింది? మన దగ్గర ఆ ప్రధానమైనటువంటి లోపం అనేది ఖచ్చితంగా వ్యక్తి ద్వారానే జరిగింది. ఆ రకంగా ఆయన నిర్మించిన వ్యవస్థ ద్వారా జరిగింది. అలాంటి వ్యవస్థ వల్లనే ఇవాళ జిల్లా మొత్తం కూడా వరంగల్ లాంటి ఉమ్మడి జిల్లా కూడా నష్టం జరిగింది. రవీందర్రావు కావాలనే విమర్శిస్తా ఉన్నాడు. పాలకుర్తి లాంటి ప్రాంతాన్ని ఒక రకంగా కబ్జా చేయాలనే ప్రయత్నంలోనే ఇలాంటి విమర్శలు చేస్తా ఉన్నాడు అని చెప్పి ఒక వర్గం చెప్తా ఉంది. మీరేం చెప్తారు దాన్ని? ఇంకా కబ్జా అయిందండి, కబ్జా అయింది. భూ కబ్జాలు చేస్తానికి ఉన్నారు మా దాంట్లో కొందరు భూ కబ్జాలు చేస్తున్నారు. ఈ కబ్జా వ్యవహారం అనేది దానికి నేను పరమ చిరాకు నాకు. ఈ కబ్జాలు ఏంటంటే కబ్జాలు నేను 2014 అక్కడ ఎమ్మెల్యే కావాలి, 9లో కావాలి, 14లో కావాలి. 9లో ఏమైంది? ఏది తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగంగా దయాకర్రావుకి ఇచ్చారు, ఊరుకున్నా కదా, పోటీకి ఏం పోలే కదా. 9 తర్వాత నేనే ఇన్ఛార్జిని అక్కడ, మధ్యలో నన్ను బీకేసి డాక్టర్ సుధాకర్ రావుకి ఇస్తే ఊరుకున్నా కదా. సుధాకర్ రావు గారి గెలుపు కోసం నేను కూడా ప్రయత్నం చేసిన కదా. 14లో మళ్ళీ ఊరుకున్నా కదా. 14లో నీదే సీటు నువ్వు పోయి పని చేసుకోమంటే నేను పని చేసుకున్నా కదా. అలా దయాకర్ రావును పార్టీకి తీసుకున్నారు కదా. తీసుకున్నాక మా దయాకర్ రావు కోసం గెలుపు కోసం పని చేయమంటే మరి 18లో కూడా నేను పోయి మీటింగ్ పెట్టి మరి సపోర్ట్ చేయమని చెప్పిన కదా. 18లో కూడా ఆయన గెలుపు కోసం కృషి చేసిన కదా. కానీ దయాకర్ రావు అంటాడు పాలకుర్తిలో నన్ను ఒక్కరోజు కూడా రానియలే, నేను ఒక్కరోజు కూడా అడుగు పెట్టలే, ఆయన కాదని నేను కూడా అడుగు పెట్టలే. కనుక అలాంటి దయాదాక్షిణ్యం లేని వ్యక్తులు, కోటరీని నిర్మించుకున్న వాళ్ళు, తన వ్యక్తులకు తన కుటుంబానికి మాత్రమే మంచి చెల్లు చేసుకునేవారు, టీఆర్ఎస్ పార్టీ వెల్ఫేర్ చూడని వాళ్ళు, అధిష్టానం పట్ల క్రమశిక్షణ లేని వాళ్ళు, ప్రజల పట్ల సదభిప్రాయం లేని నేతలకి ఇంకా పట్టుకొచ్చే అవకాశాలు ఇవ్వడం అనేది తప్పది. ఇలాంటి విషయాలు మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారా? సీఎం దృష్టికి తీసుకెళ్లారా? అల్ల నా వంతు కర్తవ్యంగా నేను అనేక ప్రయత్నాలు చేశాం. మన పార్టీలో ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు, కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కరడు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు ఇస్తే కనిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రియారిటీ ఇవ్వబడిన కారణాలు ఏమనుకుంటున్నారు సార్? కారణాలు ఏంటి? పెద్ద పెద్ద నాయకులు మన పార్టీలో ఉంటే వేరే పార్టీలు ఎదగవు. కాబట్టి
ఎదిగిన నాయకులందరూ మన పార్టీలు ఉండాలి, మన పార్టీ అనేది అధికారంలో ఉండాలి. ఈ లక్ష్యం అనేది బెడ్స్ కొట్టింది. నేననేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టారు. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు, కొత్త కొత్త వాళ్ళకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎంతో మంది నాయకత్వం పుట్టుకొచ్చింది. అంటే ఒక పార్టీ పుట్టినప్పుడు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త తరానికి, కొత్త నాయకత్వానికి అవకాశాలు ఇస్తే కేసీఆర్ గారి పట్ల మమకారం, ప్రేమ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎదిగిన వాళ్ళం. కేసీఆర్ గారు ప్రాణం ఉన్నంత మేరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటాం. మా సార్ దగ్గర మేము కొట్లాడతాం, మా సార్ది తప్పుంటే సార్ ఇది చేయకూడదు సార్ అంటాం. కానీ పార్టీని విడిపోం, పార్టీ కోసం, ప్రలోభాల కోసం పోం. మరి మిగతా వాళ్ళు తెల్లారే పార్టీ మారుతారు. ఏడాధికారం ఉంటే వాళ్ళకి పోవడం, అవకాశాల కోసం పోవడం. ఎప్పుడు మంత్రులు కావాలి, ఎప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎప్పుడు అధికారాలు కావాలి. మాకేంది, ఒక నాయకుడు, ఒక పార్టీ, ఒక భావన, ఒక నమ్మకం, విశ్వాసం అనేది మాకుంటది. కాబట్టి స్వతహాగా తన నాయకత్వంలో ఎదిగిన వాళ్ళ, పార్టీలో ఎదిగిన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే శాశ్వతంగా పార్టీని, నాయకుని కనిపెట్టుకుని ఉంటారు, కష్టకాలలో కూడా ఉంటారు. నువ్వు తెచ్చుకున్న నాయకులు అవకాశాలు వచ్చినప్పుడు ఉంటారు, మనకు అవకాశం కోల్పోయినప్పుడు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విధానం సరి అయింది కాదు. ఇప్పటికైనా ఆ విధానాన్ని మార్చుకోవాలనేది. అంటే పార్టీ లైన్ ప్రక్షాళన లేదా నాయకుల వచ్చినటువంటి నాయకుల ఈ మార్పు అనేది ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి రావాలంటారా? ఎస్, ప్రక్షాళన జరగాలి, ఖచ్చితంగా జరిగి తిరగాలి. వలసవాదులను, అధికారం కోసం పాకులాడే వాళ్ళను, నిత్యం కుటుంబాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం లాభాపేక్ష, ఆర్థిక లాభాపేక్షల కోసం పనిచేస్తున్న నాయకులను ఇప్పటికైనా పక్కన పెడదాం. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని, విశ్వసనీయమైన వ్యక్తులని, నాయకుడి పట్ల విజ్ఞత, విశ్వాసం కలిగిన వ్యక్తులని పార్టీలో అవకాశం కల్పిద్దాం, పనిలో పెడదాం, కష్టపడి పనిచేద్దాం, కొత్త నాయకత్వాన్ని ప్రజలకు అందిద్దాం. మీ పార్టీలోనే ఇప్పుడు ఇంకో చర్చ సాగుతూ ఉంది, బీఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ ముద్దు అని. టీఆర్ఎస్ కావాలా, బీఆర్ఎస్ ఉండాలా? ఏంటి సార్ మీ లైన్ ఏంటి? అంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే మన సేవలు దేశవ్యాప్తంగా ఉండాలి. కాంగ్రెస్, బీజేపీ రెండు ఇటు పాలన చూసాం. మూడవ వేదిక అనేది ఏర్పడాలి. ఈ దేశంలో ప్రత్యామ్నాయం ఈ రెండు పార్టీలకు ఏర్పడాలనే సంకల్పంతో భారత రాష్ట్ర సమితికి వెళ్ళారు, దేశ రాజకీయాల వైపు వెళ్ళారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న నేతలు, కార్యకర్తలు ఈ పార్టీలో చాలా మంది ఉన్నారు, త్యాగతనులు ఉన్నారు. అనేక రకాలుగా వ్యయప్రయాసాలకు వచ్చి సర్వాన్ని కోల్పోయి ఇంకా పార్టీని, నాయకుని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి నేతలందరి అభిప్రాయం ఏంటంటే తెలంగాణ కోసం గట్లాడి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ గారు, ఆ నేత తెలంగాణ వరకు పరిమితమై ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ అనే పదం మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ రాష్ట్రం ఏర్పడింది, ఈ అధికారం అనేది వచ్చింది. కాబట్టి ఆ పదానికి దూరం కావద్దు. ఆ పదం పట్ల ఉన్న మమకారంతో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటేనే బాగుంటుందనేది ఉద్యమకారులు, నిజంగా ప్రేమ పక్షులు, కేసీఆర్ గారి పట్ల అనేక రకాలుగా ఆ మనసున్న నేతలు, కార్యకర్తలందరూ కోరుకుంటున్న అభిప్రాయం. ఇప్పటిదాకా జరిగినటువంటి సార్, ప్రస్తుతం మనకు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎన్ని గెలవబోతుంది? ఎంపీలను నిలబెట్టబోతున్నారా? అసలు ఏంటి ప్రశ్నార్థకంగా మారుతుంది తెలంగాణలో? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక 6 హామీలతో ముందుకు వచ్చింది. ఇప్పుడంతా ఒక బ్లాస్ట్గా వాళ్ళంతా స్పీడ్గా ముందుకెళ్తా ఉన్నారు. ఈ టైంలో మీకు గెలుపు సాధ్యమైన ఏమన్నా గెలుస్తాయా సీట్లని? ఇప్పుడు ఎన్నికలు అన్నప్పుడు నేను మొదట్లోనే మీకు చెప్పిన, గెలుపోవటములు అనేటివి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో ఒక భాగం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గెలుస్తామా పోతామా అనేది చర్చనీయాంశం కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోయాం, పార్టీ ఉంది, క్యాడర్ ఉంది, మాకు వ్యవస్థ ఉంది, నాయకత్వం ఉంది, అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. మా వంతు కర్తవ్యంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఎదుర్కోవాలి, నిలబడాలి. ఒక స్థానికుడుగా గెలుపోవటం అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక స్థానికుడుగా మహబాద్ ప్రాంతం వాసిగా సార్, ఇప్పుడు ఉన్నటువంటి కవితను కూడా మారుస్తున్నారు, కవిత ప్లేస్లో వేరే వాళ్ళ కొత్తలను తీసుకొస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. దీని మీద మీరేమంటారు? చర్చ ఉండాలి కదా. ఈ చర్చ చేయకపోవడం వల్లనే కదా మన ఎమ్మెల్యేలు ఓడిపోయినాం. చాలామంది ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయినరు అంటే ఈ ఎమ్మెల్యేను ఉంచుదామా, తీద్దామా, మార్దామా అనే చర్చ పెట్టలే. ఏకబిగిన అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఏమైంది? ఓడిపోయాం.
ఓడిపోయినాక ఏం జరుగుతుంది చర్చ, మార్చితే గెలిపించే వాళ్ళమని. కనుక ఇప్పుడు మారుదామా ఉంచుదామా అని చర్చ అయితే చేయాలి కదా. ఓటమికి ఎమ్మెల్యే ఓటమికి కీలక పాత్రదాడు రవీందర్ రావు అనేది ఎమ్మెల్యే స్వయంగా మాజీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటిది. మీరేమంటారు? రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే ఓటమికి కారణం అంటే 50,000 ఓడిపోయినారు. 50,000 రవీందర్ రావు ఓడించగలిగితే మరి రవీందర్ రావు తోటి సఖ్యతను ఎందుకు కూలిపోయాడు? రవీందర్ రావు భూ కబ్జాదాడు కాదు, రవీందర్ రావు కాంట్రాక్టులు చేయడు, రవీందర్ రావు ఎమ్మెల్యే లెటర్ కూడా ఆశించాడు. రవీందర్ రావు అంటోడు అధిష్టానం మనిషి, పార్టీ మనిషి. మరి ఆయన చేసిన కార్యక్రమాల్లో కానీ ఆయన చేసిన అనేకమైన ప్రభుత్వ వ్యవహారాలు కానీ రవీందర్ రావు ఎప్పుడు వేదికల మీద కనిపించలేదే. మరి ఎన్నడూ రవీందర్ రావుని ఆయన పక్కన చూడని ప్రజలు రవీందర్ రావు చెప్తే ఓట్లు ఎందుకు వేస్తారు? మరి రవీందర్ రావు తిరిగే మనుషులందరూ పార్టీ మనుషులే కారని పదవులు ఇవ్వకుండా పనులు ఇవ్వకుండా దుర్మార్గంగా దొక్కేసి కేసులలో ఇరికిస్తే మరి రవీందర్ రావు మనుషులు ఆయన గెలుపు కోసం పనిచేయమనంటే ఎందుకు చేస్తారు? ఎమ్మెల్సీ కూడా మీరు చెప్తే కూడా వినరాయే, ఎస్ఐ కూడా మీరు చెప్తే వినరాయే అని. మరి అలాంటి మిమ్మల్ని నమ్ముకొని ఈ పార్టీలు ఎందుకు ఉండాలని కొందరు నేతలు పోయినారు, కొందరు నేతలు ఉన్నారు. నువ్వు చెప్తే ఎమ్మెల్యే ఎందుకు వింటాడని నేను చెప్పబోతే ఎన్నోసార్లు చెప్తే అంతా ఎమ్మెల్యేదే అధికారం కదా, నా చేతుల్లో లేదన్నావు కదా రవీంద్రరావు గారు, ఇప్పుడు ఓట్లు అడిగే ముఖం నీకెక్కడ ఉంది అని చెప్పని అన్నారు. అందుకనే ఆ పార్టీలో ఎమ్మెల్యేనే సర్వం సకలం. ఓటమికి ఆయనే బాధ్యుడు, గెలుపుకి ఆయనే బాధ్యుడు. తలం మార్చిన వాళ్ళు ఓటమికి ఇంకోళ్ళు బాధ్యులు చేస్తారు, గెలుపుకి ఏమో తమ బాధ్యులు చేసుకుంటారు. సర్వం సకలమని ఈ పార్టీ ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు గెలుపుకైనా నువ్వే బాధ్యత వహించాలి, ఓటమికైనా నువ్వే బాధ్యత వహించాలి. పోయినసారి 2 సార్లు గెలుపుకేమో నువ్వు బాధ్యుడివి, ఈసారి ఓటమికో ఇతరు బాధ్యుల. అప్పుడేమో మేము బాధ్యులం ఎందుకోగాలేదు. కనుక ప్రజల విఘ్నులు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే వినండి, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఇంకా రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు. రవీంద్రరావుకి శంకర్ నాయక్ ఎక్కడ క్రాసేజ్ వచ్చినాయి? రవీంద్రరావు టికెట్ కోసం ఇప్పించిన వ్యక్తి అధ్యక్షులుగా మీరు ఉన్నప్పుడు ఆయనకు టికెట్ కూడా వచ్చింది, ఎక్కడ చెడింది అసలు? నేను అనేది మహబూబాబాద్ నా సొంత గడ్డ. అప్పుడు సరైన అభ్యర్థి లేక ఆయనే వేరే నియోజకవర్గం వరంగల్లో ఉండేది, అక్కడ రాయపర్తి మండలం. అప్పుడు అభ్యర్థి సరిగా ఖర్చుకు అనుకూలంగా అభ్యర్థి లేకపోవడంతో ఆయనకు అవకాశం ఇచ్చాం. నా సొంత గడ్డ ఎట్లుంటుంది జిల్లా చేసుకున్నాం. ఇలా అభివృద్ధి బ్రహ్మాండంగా చేయాలి, ప్రజలు సౌఖ్యంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటాం. కానీ నేను మైబాద్కి వచ్చి కూర్చుంటే 1 రోజు 2 రోజులు కూర్చుంటే వచ్చేటి అన్ని ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానే. బాధితులు 100 మంది బాధితులు వచ్చి నన్ను కలిస్తే 80 మంది బాధితులు ఎమ్మెల్యే మనుషులే ఉండేది, ఎమ్మెల్యేతోటే ఉండేది. కనుక బాధాకరం అది. కాబట్టి ప్రజలకు సంబంధించి ఇబ్బందులను కలిగించే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు. ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజలు వినరు. తేడా నాకేం తేడా ఉంటుంది? నేను ఈ వర్క్లో పర్సంటేజ్ ఇవ్వమని అడిగేటోని కాదు, ఆ రోడ్డు నాకు ఇవ్వమని అడగా, ఓ ప్రభుత్వ భూమిని నేను కబ్జా చేయ, ఎమ్మెల్యే గారికి ఈ లెటర్ మీద నాకు సంతకం పెట్టి ఇవ్వమన్నా, ఈ ఎస్ఐ సిఐ పోస్టింగ్ కావాలని అడగా, ఏ అధికారుల పోస్టింగ్లు కానీ దేంట్లో కూడా నేను ఏలు పెట్టలే, ఆయన ఎన్నడూ వాడలే. అయినా కూడా వైరుధ్యం వచ్చిందంటే కేవలం ప్రజలకు సంబంధించి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించినప్పుడు ఆ విజ్ఞప్తులన్నీ ఎమ్మెల్యేకు అయినప్పుడు ప్రశ్నించినప్పుడు ప్రజలకు మద్దతు ఉన్నప్పుడే నాకు వైరుధ్యం వచ్చింది. ఎమ్మెల్యే స్పష్టంగా పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లలో కూడా చెప్తా ఉన్నాడు, నాతోటి ఉండి పార్టీలో ఉండి పార్టీ తల్లిపాల దగ్గర ఉమ్ముగుద్దినట్టుగా కొంతమంది కీలకమైన నేతలు కావచ్చు, ఇటు మీరు కావచ్చు, అటు ఎంపీ కావచ్చు, తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ సత్యవతి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ సహకరించకపోవడం, వీళ్ళందరూ చేసిన దాని ప్రకారం వీళ్ళందరూ చేసిన ద్రోహం వల్ల నేను ఓడిపోయానని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. 10 ఏళ్ళు ఈ పార్టీ అధికారం ఇచ్చింది. 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన పార్టీని బ్రహ్మాండంగా కాపాడుకోవాలి, పార్టీ కార్యకర్తలు అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి. ఇంతమంది కలిసి వ్యతిరేకం చేసిందంటే ఇంతమందికి నువ్వు ఏం ద్రోహం చేస్తే వ్యతిరేకం చేసినావో అవన్నీ కార్యకర్తల అభిప్రాయాలన్నీ కూడా రోడ్డు మీద చెప్తూనే ఉన్నారు. బయటకు వస్తాయా సార్? అవన్నీ చెప్తూనే ఉంటారు, మీరు అడగరాదండి.
ఇలాంటి మీరు పోయి దారులు అడగండి, నా ఓట్లని ఎందుకు అడగడం? కాబట్టి ఎవరు చేసినారో వాళ్ళందరి అభిప్రాయాలు చెప్తే పార్టీకి ఎవరు ద్రోహం చేసినారు, తల్లి పాలు దాగి తల్లి రొమ్మును ఎవరు గుద్దిండ్రు అనేది పార్టీ నాయకులు కార్యకర్తలు త్యాగం చేసిన వాళ్ళందరూ చెప్తారు. బీఆర్ఎస్ లో ఉంటూ బీఆర్ఎస్ ని విమర్శిస్తూ మరోపక్క కాంగ్రెస్ తో అతి సన్నిహితంగా ఉంటున్నాడు తగిలపల్లి రవీంద్రరావు గారు. ఏమైనా లోపాయకారంగా ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా అనేటువంటి ఒక చర్చ సాగుతా ఉంది. చిల్లర నా కొడుకులను ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడటం నాడి వదాలు చెప్పు తీసుకొని కొడతాం. మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. రాజకీయాల్లో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం. ఏం భూ కబ్జాలు చేసినామా, దందాలు చేసినామా, వైరవులు చేసినామా, స్మగ్లింగ్లు చేసినామా, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినామా, ఒక్కరు అక్రమార్గాన్ని సంపాదించినామా, వైరవులు చేసుకుని బతికినామా? నాకెందుకండి అధికారంతో చిత్తశుద్ధితో సంవత్సరాల ధరబడి రాజకీయాలలో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఉద్యమ పాత్ర వహిస్తూ 7 సంవత్సరాలు వరంగల్ జిల్లా అధ్యక్షుడు పనిచేసిన నిబద్ధత కలిగిన నేతను నేను. నా జీవితంలో బ్రహ్మాండంగా విద్యా సంస్థలు పెట్టి తక్కువ ఫీజులతోటి అనేక మంది పేద విద్యార్థులకు చదువులు చెప్పి ఉన్నతులను తీసిన వృత్తి నుంచి వచ్చిన వాడిని తప్ప చిల్లరగల మాట్లాడే చిల్లర ముచ్చట్లని మీరు పట్టుకొచ్చి నన్ను ప్రశ్నిస్తే నేను మీరు చెప్పేదాన్ని అనేది సమాధానం చెప్పాలా? ఒకటి మీకు బయట ఇంకో టాక్ నడుస్తూ ఉంది. ఏంటంటే ఈ మధ్య కాలంలో రవీంద్రరావు విపరీతంగా బీఆర్ఎస్ ని విమర్శిస్తూ ఉన్నాడు. పార్టీలో ఉండి ఈ త్వరలోనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు అనేది ఒక ప్రచారాన్ని బయట నడుస్తుంది. లేనిపోయిన ముచ్చట్లు చెప్పకే బాబు. నిజమా కాదా? టాక్ నడుస్తుంది ప్రజలలో, ఇప్పుడు నడుస్తుంది. ఏ ప్రశ్న మీరెందుకు పట్టుకొస్తారు? ఏడలే చర్చ. అసెంబ్లీలో చిట్ చాట్ ద్వారా నేనే మీడియాకి ఎక్కడ మాట్లాడలే. చిట్ చాట్ ద్వారా అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని ఇంకో 4 కలిపి వచ్చిందే. ఏ వేదికల మీద మాట్లాడిన వీడియో రికార్డు చూపించండి నాకు. ఊరికనే వాడు కూడా మాట్లాడింది మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసి మీరు వీడియో రికార్డ్ చేస్తారా? నాకు అర్థం కాకడతా. నెక్స్ట్ మహబాద్ నుంచి కొత్త లీడర్లను తయారు చేస్తున్నారు. చేయాలి కదా, తప్పే అది కదా జరిగింది. అది ఎవడో వచ్చి ఇక్కడ మొత్తం తొక్కిపారేసిండనే కదా. మా రవికుమార్ లాంటి వాడు ఉన్నాడు ఉద్యమకారుడు. ఏంటి నాకన్నా ముందు నుంచి 2001 నుంచి ఉన్నాడు. ఆయనకు అవకాశాలు రావాలి, తొక్కిండ్రు. మా మంగళపల్లి కన్నా ఉన్నాడు, దళిత లీడరు, ఆనెస్ట్, 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు రాజకీయాల్లో. ఆయన మీద ఏం మచ్చుందో చూపించమండి. మా జేరిపోతు వెంకన్న ఉన్నాడు, గౌడు, బీసీ, ఎన్నోసార్లు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేసిండు. ఎక్కడుంది ఆయన స్థానం? ఎక్కడుంది మంగళపల్లి వెంకన్న స్థానం? బొర్రాజు లింగన్న ఉన్నాడు, విద్యార్థి నాయకుడు, ఎప్పటి నుంచో యాదవ్ పిల్లడు. ఎక్కడుంది ఆయన స్థానం? ఏడబోయింది ఉద్యమ నేతలు, ఏడబోయింది మానుకోట రాళ్ళు వేసిన వాళ్ళందరూ. ఇలాంటి వాళ్ళందరూ బక్క జిక్కి కడుపులు మాడి రోడ్ల మీద పిచ్చోళ్ళకి తిరుగుతుంటే, 60 లక్షల తిరుగుతుంటే, రోడ్డు కబ్జాదారులు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు రాజ్యం వెళ్తాంటే 10 ఏళ్లు భరించి మానుకోట విముక్తి జరిగింది. రవి లాంటి న్యాయం జరుగుతుందా మీ నాయకత్వం? ఖచ్చితంగా జరుగుద్ది. ఎమ్మెల్సీగా మీరున్నారు, మరో మాజీ మంత్రి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి మహబాద్ పార్లమెంట్ స్టేట్మెంట్ లో పార్లమెంట్ గెలుస్తున్నారా? కొట్లాడతామండి. గెలుపు అంటే నా చేతం. అభ్యర్థిని కూడా మారుస్తారు. ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజల దగ్గరికి పోయి మేము అప్పీల్ చేస్తాం, నిజాయితీగా అప్పీల్ చేస్తాం. మీరు అంటారు కదా, మీరు మొదలు బయట పార్టీ అనే ముందు మా పార్టీ అనాలే, మా పార్టీలో విశ్లేషణ చేసుకోవాలని రవీంద్రరావు మాట్లాడతాడు. అంత మాత్రం రవీంద్రరావు కాంగ్రెస్ పోతాడు, పార్టీ మారుతాడు అనేది కాదు. రవీంద్రరావు కరడుగట్టిన ఉద్యమకారుడు, కరడుగట్టిన నేత, ఏ రకమైన ప్రలోభాలకు గురిగాని వ్యక్తి. కనుకనే బరాబర్ మాట్లాడతాడు, బరాబరి జెండాను మోస్తాడు, బరాబర్ విజయపథంలోకి పార్టీని తీసుకెళ్లడం కోసం అహోరాత్రులు కష్టపడి పనిచేస్తాడు. నేనే కాదు, కష్టపడి పనిచేసే నేతలను కడుపు మాడకుండా ఆత్మగౌరవాన్ని పెంచుతూ నమ్మకం విశ్వాసాన్ని కల్పిస్తూ పార్టీ బాటలో పట్టించేలా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. గెలవచ్చు, ఓడొచ్చు, కానీ మా ప్రయత్న లోపం మాత్రం ఉండదు. తెలంగాణలో మన పూర్వవైభవాన్ని చూస్తాం సార్ బీఆర్ఎస్. ఇప్పుడు నేనేమంటున్నా, మేము మా ప్రక్షాళన మొదలుపెట్టినాం. మా ప్రక్షాళన సరిగైతే గెలుపు బాటలోకి పోతాం. మళ్ళా మా పద్ధతులు విధానాలు మారలేదనుకో ప్రజలు విశ్వసించే రీతిలో ఏ కారణాల చేత ఓటమికి గురైనమో
ఆ కారణాలను విశ్లేషించుకొని సరిదిద్దుకొని ప్రజల దగ్గర పోతే పూర్వ వైభవం బ్రహ్మాండంగా ఉంటుంది. నమస్తే సార్. నమస్కారం. ఇది ప్రస్తుతానికి ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు ఒకటే చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించి పూర్వ వైభవం వస్తుంది. దానితో పాటుగా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రక్షాళన కూడా అవసరం, నాయకుల మార్పు కూడా అవసరం, వలసవాదులని తరిమి కొట్టాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టాలి, అధిష్టానం దీని మీద ఆలోచించాలి, కేసీఆర్ కూడా దృష్టి పెట్టాలి. దాని ద్వారా మాత్రమే ఫలితాలను రాబట్టుకోగలుగుతాము. దాంతో పాటుగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇప్పటికైనా పెద్దపీట వేయాలని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి ధృవ టీవీ. నమస్తే.